ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. నాకు పరిచయమైన ఒక అద్భుతమైన వ్యక్తి వారు బిల్వం హెర్బల్స్ సాయి సుధ గారు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. బిల్వం విశ్రుతి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం వేసుకుంటున్నారో తెలియకపోతే వాళ్ళకి నమ్మకం ఎలా వస్తుంది? గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సపోర్టు, ఎటువంటి ప్రోత్సాహం ఉందండి? చాలా ఉందమ్మా. యాక్చువల్గా 21 సెప్టెంబర్లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి షో ఉంది, మన్ కీ బాత్. అవునండి, వినే ఉంటారు. మన్ కీ బాత్. సో అందులో మన ఫార్ములేషన్స్ గురించి ఆయన చాలా ఇన్నోవేటివ్ ఫార్ములేషన్స్ అని చెప్పి ఆయన మనల్ని మెచ్చుకున్నారు. చంటి పిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్నీ వాడచ్చు. అది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జనరల్ హెల్త్ కింద ఇద్దాం అనుకుంటుంటే అది వాళ్ళకి తేనెతో ఇమ్మంటాం. ముఖ్యంగా మహమ్మారి అవును, క్యాన్సర్. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు శృతి రాగాలు. ఏంటి ఈరోజు ఇలా గుడికి వచ్చాను అనుకుంటున్నారా? గుడిలో బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మనందరి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నానండి. అంటే అది మనందరికీ చాలా ఉపయోగకరం, చాలా అవసరం, చాలా చాలా అవసరమైన ఒక కార్యక్రమము. అది అంటే నాకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో చాలా కుతూహలం అనండి. లేకపోతే ఇప్పుడు నేను హెల్త్కి రిలేటెడ్గా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, అది అందరికీ ఉపయోగపడాలి, అందరికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను. సో ఏదైనా ఒక ముఖ్యమైన పని, ఏదైనా ఒక మంచి పని గుళ్ళో మొదలు పెట్టమంటారు కదా. సో అందుకని గుళ్ళో మొదలుపెట్టాను. అదేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, ఎంత పరపతున్నా, ఏమున్నా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యాన్ని మించింది లేదు. సో ఆరోగ్యమే అష్టైశ్వర్యాలు కదండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. సో మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి కదా? అంటే ఈ దైనందిన జీవనంలో మనం ఏంటంటే ఉరుకులు పరుగుల లైఫ్ అయిపోయింది. పొద్దున్న లేస్తే రాత్రి వరకు పరుగులు పెడుతూనే ఉన్నాం. దేనికి, ఎందుకు ఏమో తెలియదు. అంటే అలా అని కెరియర్స్నో లేకపోతే మన అంబిషన్స్నో పక్కన పెట్టేయమని కాదు. బట్ వాటన్నిటి సక్రమంగా మనం నడిపించుకోవాలి అంటే ఆరోగ్యం కూడా చాలా చాలా అవసరం కదా. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. మన కెరియర్ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది కదా. సో అందుకని ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తూ, ఆరోగ్యం కోసం, అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం నా వంతుగా నేనేం చేయగలను అని ఆలోచించినప్పుడు నాకు పరిచయమైన ఒక అద్భుతమైన వ్యక్తి వారు బిల్వం హెర్బల్స్ సాయి సుధ గారు. సో బిల్వం హెర్బల్స్ వారు అంటే ఓన్లీ దాని గురించి నేను ఎలా చెప్పాలి అంటే, వారు నాకు పరిచయమైనప్పుడు ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఎలా మనం జీవించవచ్చు అని వారితో మాట్లాడినప్పుడు వారి దగ్గర నుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నాకు తెలిసాయి. సో అంటే మనం ఎప్పటి నుంచో వదిలేసిన పాతకాలం వంటలనండి, పాతకాలం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలనండి, మన వంటింట్లోనే మనకు దొరికే ఆరోగ్యాన్ని మనం వదిలేసి ఈ ప్రోడక్ట్స్ వెనుక పరుగు పెడుతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్తోనే మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. అలా కాకుండా గోయింగ్ బ్యాక్ టు రూట్స్. సాయి సుధ గారు మామూలు కాన్వర్సేషన్లో మేము మాట్లాడుకున్న ఒక విషయాన్ని మేము ఇలా ఒక ప్రోగ్రామ్ ద్వారా, ఒక కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాము. సో దట్ ఈస్ బిల్వం విశ్రుతి. సో అది ఆ ప్రోగ్రాం పేరు. ఈరోజు మీకు అసలు బిల్వం హెర్బల్స్ ఏంటి, అసలు సాయి సుధ గారి ఉద్దేశం ఏంటి, వారు ఎందుకు ఈ బిల్వం హెర్బల్స్ అనేది మొదలుపెట్టడం జరిగింది, ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ ఐడియాలజీ ఏంటి, అసలు బిల్వం హెర్బల్స్ ఏంటి, వారి ద్వారా అడిగి తెలుసుకుందాం. ఇది ఒక సిరీస్గా మేము చేయబోతున్నాము, బిల్వం విత్ శృతి అని. అండ్ ఇందులో అన్ని రకాల అంటే
ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటంటే ఒక హోమ్ రెమెడీ. అలాగే బిల్వం హెర్బల్స్లో వారు మనకి సూచించబోయే ఏదైనా ఒక ఔషధం, ఏదైనా ఒక మెడిసినల్ వాల్యూ సంబంధించిన ఒక ప్రోడక్ట్, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మీతో పాటు నేను కూడా ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాను. ఆ థాటే నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ విత్ సాయి సుధ గారు, బిల్వం హెర్బల్స్ విత్ శృతి. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ చెప్పినట్టు బిల్వం హెర్బల్స్ సాయి సుధ గారు అంటే వారిని నేను ఇందాక మీకు చెప్పినట్టు వారిని కలవడం నిజంగా యాదృచ్ఛికమైన ఒక మంచి ప్రోగ్రామ్కి, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ నేను వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ సుధ గారు, ఇట్ వాస్ సో నైస్ మీటింగ్ టు యు. నమస్కారం. నమస్తే అమ్మాయి. నమస్తే. అండ్ అంటే మనం మామూలుగా మాట్లాడుకున్న ఒక విషయం ఇలా కార్యరూపం దాల్చడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలా ఈ గుడి ప్రాంగణంలో కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అంటే ఇది మామూలుగా మొదలైన ఒక ప్రయాణం అండి. ఈ ప్రయాణం ఇలాగే ఇంకా అద్భుతంగా కొనసాగుతుందని, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్టు ఉంటుందని కూడా కోరుకుంటూ సాయి సుధ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. వారు బిల్వం హెర్బల్స్ అనే ఒక సంస్థని అనకూడదు, ఒక అద్భుతమైన జీవన విధానాన్ని, అంతే కదండి, ఒక అద్భుతమైన జీవన విధానాన్ని వారు మొదలుపెట్టారు. అది ఏంటి, ఎలా, అసలు ఆ బిల్వం హెర్బల్స్ ఎలా మొదలుపెట్టారు, ఆ ఆలోచన ఏంటి, దాని గురించి మీరు కాస్త వివరంగా చెప్తే. తప్పకుండానమ్మా. అసలు ఏంటి అసలు బిల్వం హెర్బల్స్ గురించి, అసలు మీకు ఇది మొదలు పెట్టాలన్న ఆలోచన కానీ ఇలా ఏంటి అసలు బిల్వం హెర్బల్స్? ముందుగా మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం ఒక ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకనే చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం మనకి అమ్మవారు కలిగించారని అనుకుంటున్నాను. బిల్వం హెర్బల్స్ అంటే బిల్వం అంటే మన శివునికి మనం బిల్వపత్రాలు సమర్పిస్తాం కదా, అదే తెలుగులో మారేడు దళాలు. సో అది గురువు గారు నాకు చెప్పడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం అంటే చాలా నమ్మకం. నేను స్వయంగా రికవర్ అయిన పరిస్థితుల్లో కూడా నేను ఆయుర్వేదం ఫాలో అవడం వల్లే రికవర్ అయ్యాను. మా అక్క వెళ్ళిపోయాక తను క్యాన్సర్తో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఎంటర్ప్రెన్యూర్గా అయ్యి ఒక కంపెనీ సెటప్ చేసి దినచర్య అంటే ఏంటి, దానికి కావాల్సిన మన మూలికలు అవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి, మన ఇంట్లో చాలా చిట్కాలు ఉంటాయి. అవునండి, హోమ్ రెమెడీస్ అంటాం మనం, ఎప్పుడో మనం మర్చిపోయాం. చిన్నవి మంచి రసమైనవి పెద్దవి కూడా సమస్యలు చాలా మటుకు ఇంట్లోనే ఇదివరకు సాల్వ్ చేసుకునేవారు, డాక్టర్ దగ్గర సాల్వ్ అయిపోయాయి ఉండేవి. అలాంటిది ఇప్పుడు చిన్నదైనా మనం బయటకు వెళ్తాం. అది ఆ ఆలోచనతో ఏం చేసామంటే మేము బిల్వం హెర్బల్స్ అని స్టార్ట్ చేసి, ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి అవకాశం కూడా లేదు. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు పరిగెడుతూనే ఉంటాం. సో ఆ పరుగుదల్లో మనం ఈ చిట్కా ఇది చేసుకోండి అది చేసుకోండి అన్నా కూడా టైం కూడా లేదు ఒకటి. ఇంకోటి దానికి కావాల్సిన సామాగ్రి, మనకి ఇంగ్రీడియంట్స్ ఏవేవో కావాలో అవి క్వాలిటీ లేదు. అవునండి, అందుకని ఏం చేస్తున్నాము అంటే అలాంటివన్నీ మనం ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చి ఆ చిట్కాలనే మేము ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్గా బిల్వం హెర్బల్స్లో అవి అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే మన దైనందిక జీవితంలో మన బిల్వం హెర్బల్స్ని ఎలా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, ఎలా మనం రెగ్యులర్ దినచర్యలో వాడుకోవచ్చు అనేది ఒక మెయిన్ ఉంది. అండ్ బిల్వం అని పేరు ఎందుకు పెట్టాము అంటే మన ఆధ్యాత్మికంగా చూసామనుకోండి, బిల్వదళంలో అమ్మవారు 3 రూపాలుగా కూడా ఉన్నారు. లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి 3 శక్తులు ఉన్నాయి బిల్వంలో. అందుకే శివయ్యకు కూడా బిల్వం అంటే చాలా అందుకే ప్రీతి. అందుకు అండ్ మా గురువుగారు అమ్మవారు ఉపాసకులు, నాకంతా అమ్మవారే సరే అని అందుకు పెట్టాము. ఆయుర్వేదం పరంగా చూస్తే మీరు వాటి రూట్స్ నుంచి వాటి కాయల వరకు కూడా అన్ని భాగాలు బిల్వ చెట్టులో ఏదో ఒక మనకి ఉపయోగకరమైన ఔషధి గుణం ఉంది బిల్వంలో. దాని రూట్స్ తీసుకోండి, బార్క్ తీసుకోండి, తర్వాత లేకపోతే ఫ్లవర్ తీసుకోండి, అదే ఆ ఫ్రూట్, బిల్వ కాయ ఏదైతే ఉంటుందో ఆకులు, ఇవన్నింటిలో కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించిన మంచి మంచి గుణాలు ఉన్నాయి. అందుకనే ఈ రెండు కలిపి బాగుంటుంది అని బిల్వం హెర్బల్స్ అని పెట్టారు. అంటే ఎలా అమ్మ ఫ్యామిలీలో ఈ ఆయుర్వేదం రిలేటెడ్ ఏమైనా ఉందా? మా చిన్నప్పటి నుంచి మేము ఆయుర్వేదమే ఫాలో అయ్యాం. మా నాన్నగారికి చాలా నమ్మకం. అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నాన్న ఆయుర్వేదమే ఫాలో అయ్యారు. అప్పటి నుంచి నాకు ఆయుర్వేదం అంటే అసలు పనిచేస్తుంది
అని ఒక అవగాహన వచ్చింది. ఏంటి ఎలా ఇంట్లో? నేను చదువుకోలేదండి ఆయుర్వేదం. నేను యాక్చువల్గా జర్నలిజం చేశాను. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మకి క్యాన్సర్ వచ్చి అమ్మకి ఆయుర్వేదం వల్లనే తగ్గింది. అక్కడి నుంచి ఏంటంటే అక్కడి నుంచి నాకు కుతూహలం బాగా పెరిగింది. ఏంటి ఆయుర్వేదం, దేనివల్ల అమ్మకి తగ్గింది అంటే నాన్న ఏం చేశారంటే కొన్ని ఆయుర్వేదం మందులు వాడుతూ ఇంట్లో చిట్కాలు కూడా చాలా వాడాము మేము. అంటే ఇప్పుడు మన గోధుమ గడ్డి వీట్ గ్రాస్ ఉంటుంది, దానిని పెంచి జ్యూస్ చేసి ఇవ్వడం, తర్వాత పసుపు ఆమ్ల ఉసిరికాయ అది జ్యూస్ చేసి తాగడం, ఇలాంటివన్నీ ఎన్నో. తర్వాత తన డయట్లో చాలా మార్పులు తీసుకొచ్చి ఇవన్నీ నాన్న చేశారు. ఇవన్నీ అలోపతి కాకుండా మీరు ఆయుర్వేదంలోనే చెప్తున్నారు ఈ మార్పులన్నీ? అవును. ఎలోపతిలో అమ్మ కీమో తీసుకోలేకపోయింది. ఒక ఫస్ట్ కీమోథెరపీ తర్వాత అమ్మ తట్టుకోలేకపోయింది దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ. దాంతో ఆపేసి ఇవన్నీ ఫాలో అయ్యాం మేము. దానివల్ల తను పూర్తిగా క్యాన్సర్ తగ్గి మళ్ళీ రాకుండా తను ఆ తర్వాత చాలా ఏళ్ళు కూడా ఉన్నారు అమ్మగారు. సో అక్కడి నుంచి నాకు ఆయుర్వేదం మీద చాలా ఒక క్యూరియాసిటీ పెరిగింది. నాకు ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా డాక్టర్ అవ్వాలన్న ఒక ఆలోచన అయితే ఎప్పుడు ఉండేది. ఆయుర్వేదం ఎప్పుడైతే పరిచయం అయిందో బెటర్ ఆయుర్వేదమే చదవడం, ఎలోపతిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని నేను స్వయంగా చూశాను. డాక్టర్స్ ఎలా ఉంటారు మనతో, మందులు ఎలా మనకి పనిచేస్తాయి, అసలు ఇంట్లోనే ఇంత మంచిగా ఉంటే మనం ఎందుకు అసలు అవన్నీ తీసుకోవడం చాలా. అందులో అప్పుడు నాకు 13-14 సంవత్సరాలు. దాని అది మౌల్డబుల్ ఏజ్ కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం తొందరగా. అలాగే ఆయుర్వేదం మీద రుచి బాగా పెరిగి ఇంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకొని డాక్టర్స్ చాలా మందితో మాట్లాడడం. నాకు 2 మగపిల్లలు, వాళ్ళకి ఎప్పుడు ఒక యాంటీబయాటిక్ కూడా నేను ఇవ్వలేదు. బయట వాడారు అసలు? ఏమీ వాడం, ఆయుర్వేదమే వాడతాం. సో నేను ఎప్పుడు ఆయుర్వేదానికి ఒక పేషెంట్గా లేకపోతే అటెండెంట్గా ఆయుర్వేదాన్ని చూసి అందులో సక్సెస్ అయ్యి ఇది చాలా బాగుంటుంది అన్నది ఒక గట్టి నమ్మకం నాకు. కానీ అక్క వెళ్ళిపోయాక ఏమనిపించిందంటే ఇంకా జీవితం చాలా చిన్నది, అందుకని నాకు నచ్చిన పని నేను చేయడం బెటర్. అందుకని ఆయుర్వేదంలో పూర్తిగా షిఫ్ట్ అయిపోయి నాకు మా గురువు గారు నేర్పించారు అన్నీ. ఒక సంవత్సరంన్నర పుస్తకం పెన్ను పెట్టుకొని ప్రతి మూలిక తిప్పి ఆయన నాకు చూపించి ఇది ఎందుకు పనిచేస్తుంది, ఇది ఎందుకు పనిచేస్తుంది, నేను ఇలా వాడాలి అని నేర్పించి వాటిని మనం ఒక సప్లిమెంట్గా ఎలా తయారు చేయాలో నేర్పించి అప్పుడు బిల్వం హెర్బల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసాము. అంటే ఇప్పుడు ఈ బిల్వం హెర్బల్స్లో అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా రకరకాల సమస్యలు ఉంటాయండి. అవును. థైరాయిడ్ అనండి, PCOD అనండి, వెయిట్ మేనేజ్మెంట్, చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికి మనం అలోపతి మందులు వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. మనం ఏంటంటే ఫస్ట్ ఆయుర్వేదానికి వెళ్ళిపోం. అవును. మొట్టమొదటిగా మనం ఏంటంటే ఏదైనా కూడా ముందు అలోపతికి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసి ఆయుర్వేదానికి వస్తాం. సో ఇప్పుడు అలోపతి వాడుతున్న వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు ప్రతి సమస్యకి. దాంతో పాటు మన హెర్బల్స్, మన బిల్వం వాడొచ్చా, ఆయుర్వేదాన్ని వాడొచ్చు? ఓకే. ముందర ఏంటంటే ఆయుర్వేదం జనరల్గా కూడా వాడచ్చు, ఏమీ పొరపాటు లేదమ్మా. అసలు ఎలోపతికి ఆయుర్వేదం 2 కలిపి వాడితే ఇంకా దాని గుణం ఎక్కువ ఉంటుంది. అందుకని చాలామంది అవగాహన ఏంటంటే ఎలోపతి వాడుతుండే ఆయుర్వేదం వాడితే కనుక అది కాంట్రడిక్ట్ అయ్యి మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక అపోహ ఉంది. కానీ అది పొరపాటు. 2 కలిపి వాడితే చక్కగా తొందరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే బిల్వం హెర్బల్స్కి మనం వచ్చామనుకోండి, ఆయుర్వేదంలో ప్లాంట్ బేస్డ్ మందులు ఒక పార్ట్ ఆఫ్ ఆయుర్వేద. యాక్చువల్గా ఆయుర్వేదం అనేది మన జీవన విధానం, మన దినచర్య. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఋతువు ప్రకారం 6 ఋతువులు ఉన్నాయి. ఆ ఋతువు ప్రకారం మనం ఎలా ఉంటాము అన్నది ఆయుర్వేదం. ఆ ఋతువు తగ్గట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, మన లైఫ్ స్టైల్ మారాలి, అన్ని మారాలి. ఆయుర్వేదంలో ఒక అనారోగ్యం వచ్చింది, ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, దానికి మందు తీసుకోవడం అనేది ఆయుర్వేదంలో లాస్ట్ స్టెప్. ఫస్ట్ ఏంటంటే ప్రివెంటివ్. ఆయుని పెంచేది ఆయుర్వేదం. ఏ వేదం అయితే ఆయుష్ని పెంచుతుందో అది ఆయుర్వేదం. అన్నీ మనకి తెలిసిన మూలికలు అంటే ఇప్పుడు వేప, ఈ మారేడు దళాలు, తర్వాత ఏమోని నేరేడు, నేల ఉసిరి, రకరకాలతో పసుపు, ఏవైతే మన ఇంట్లో సులభంగా చుట్టుపక్కల దొరికే వాటితోనే తయారు చేసి అంత కష్టమైనవి మేము చేయడం లేదు. చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళ కాంపిటీషన్గా కాదు, మేము ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు
టిపికల్ మనకి క్లియర్గా సక్సెస్ అవుతాయి అన్న హోమ్ రెమెడీస్ తీసుకొని మనం మర్చిపోయినవి, అవి మన అందరికీ మంచి క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు పసుపు ఎక్కడి నుంచి తెప్పిస్తే మంచిది, ఆ పసుపు గుణం ఏంటి, అలాంటి వాటితో వాడి ఆ ప్రోడక్ట్స్ చేసి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్గా అనుగుణంగా ఈజీ టు యూజ్. ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ ప్రపంచంలో ఆయుర్వేదాన్ని ఒక లైఫ్ స్టైల్ గా చేసుకోవాలంటే అది ఒక ప్రణాళిక ఏమో, మన రెగ్యులర్ బేసిస్ కష్టమేమో అన్న ఒక మిస్కన్సెప్షన్ అండి. లేదు, అది కరెక్ట్ కూడానమ్మా. ఇప్పుడు కషాయం చేసుకోండి అన్నారు అనుకోండి, ఎంత టైం, ఇప్పుడు ట్రావెల్ చేస్తారు వాళ్ళు కషాయాలు ఎలా చేసుకోగలుగుతారు, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి ఇబ్బందులు. టైంలో అంటే ప్రాణం మీదకి వచ్చేసింది కాబట్టి మనం చేసుకున్నాం మస్ట్ గా. సో ఇప్పుడు రోజు మళ్ళీ నార్మల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ లోకి వెళ్ళాలి, మళ్ళీ మనం కషాయాలు తాగాలి అని అంటే అబ్బో అదొక ప్రొలాంగ్డ్ ప్రాసెస్, మన వల్ల కాదు అని కాంప్రమైజ్ అయ్యి ఎల్లోపతిలోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అక్కర్లేకుండా ఈజీ టు క్యారీ, ఈజీ టు యూజ్ ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం. అవి అందరికీ అంది, వాటి ద్వారా మన దగ్గర ఉండే మూలికలు అవన్నీ మనం చూసి ఓ ఇదొక అంటే ఇప్పుడు మనం మదర్ నేచర్ ఎన్వైరన్మెంట్ రక్షించండి అలా కాకుండా చూడంగానే ఈ చెట్టు వల్ల నాకు ఇంత లాభం వస్తుంది, దాన్ని నేను కొట్టేయకుండా ఉంటే బాగుంటుందేమో అన్న ఒక దృక్పథం వాళ్ళల్లో వస్తే కనుక అది చాలా బాగుంటుంది. సో ఒకటి హెల్త్ మాకు, ఇంకోటి ఎన్వైరన్మెంట్. మన బిల్వంలో ఏ ఎలిమెంట్స్ కి మనం ఏమేమి ప్రాబ్లమ్స్ కి మన దగ్గర మన దగ్గర అయితే ఇప్పుడు మొత్తం దినచర్యలో నేను ఏం చెప్పానో ఉదయం నుంచి రాత్రి వరకు రెగ్యులర్గా ఏ వాడితే మనకి ఎటువంటి అనారోగ్యం ఆరోగ్య సమస్య రాంది ఉన్నాయో ఫస్ట్ అవి మేము తయారు చేస్తాం. ఓకే. ఇంకొకటి ఏం చేసాము అంటే ఇప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పిసిఓడి కానీ, అలాగే సైనటైటిస్, మైగ్రేన్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, రెండు ఇష్యూస్ మా దగ్గరికి వస్తాయి. వెయిట్ మేనేజ్మెంట్ అవి, తర్వాత స్కిన్ కేర్ ఉంది, హెయిర్ కేర్ ఉంది. ఇవి చెప్తూ ఇప్పుడు కొన్ని హార్ట్ కండిషన్స్కి మేము ఇంకా తయారు చేస్తున్నాం ప్రోడక్ట్స్. కానీ ఎవరైనా మా దగ్గర హార్ట్ కండిషన్కి వస్తే నేను ఏం చేస్తాను అంటే మేము యాక్చువల్గా ఒట్టి ప్రోడక్టే అమ్మాం. అది బిల్వం అనేది ఒక కాన్సెప్ట్, దినచర్యను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మా ప్రయత్నం. సో దాంతోపాటు వాళ్ళ డయట్ చెప్తాను నేను, వాళ్ళకేమోని వాళ్ళ చిన్న ఏమైనా యోగా ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ప్రాణాయామం ఏదంటారా మన దగ్గర కన్సల్టేషన్ కూడా ఉంది. చాలా మట్టుకు కస్టమైజ్డే మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ అని వెయిట్ కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వెయిట్ లాస్ కానీ వస్తారు మా దగ్గరికి, బాగా బరువు పెరిగిపోయాను, కానీ దాని రూట్ కాజ్ నేను అర్థం చేసుకుంటే వాళ్ళతో మాటలు అది డయాబెటీస్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యారు. సో ఇప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అసలు గారు, అంటే ఆ ప్రాబ్లమ్స్కి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయా, కన్సల్టేషన్ కూడా ఉందా? అంటే ఇంతకు మీరు అంటూ ఉంటే కన్సల్టేషన్ ఉంది అని అంటే డాక్టర్స్ ఉంటారా ఏంటి ఎలా? లేదమ్మా, అంటే డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదం డాక్టర్స్. ఫస్ట్ నేను వాళ్ళతో మాట్లాడతాను. నా వల్ల అయిందైతే నేను కస్టమైజ్ చేసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళ దినచర్య అంతా సజెస్ట్ చేసి దాంతో ప్రోడక్ట్స్ కూడా చెప్తాం మేము. నా వల్ల కాదు అంటే మా దగ్గర ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, 3 ఉన్నారు. సో వాళ్ళలో నాకు తెలుస్తుంది మాట బేసికలీ నేను ఎవరికి ఏ డాక్టర్కి చెప్పాలి అని. వాళ్ళకి నేను వాళ్ళతో మీడియేట్ చేసి కోఆర్డినేట్ చేసి నేను ఉంటాను ఆ కన్సల్టేషన్స్లో. వాళ్ళు మందులు ఇస్తారు, నేను మళ్ళీ వాళ్ళ పూర్తి డయట్ అంతా కూడా చెప్తాను యాక్చువల్గా. ఓకే, అలాగా చేస్తాం మేము. మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్కి మన దగ్గర మెడిసిన్స్ దొరుకుతాయండి? మన దగ్గర అయితే ముఖ్యంగా ఫస్ట్ మెడిసిన్స్ అనకూడదు, ఇవి లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇవి ఔషధాలు కాదండి, మన రెగ్యులర్ గా మన ఇంట్లో మన వంటింట్లో ఉండే వస్తువులతోనే మనం ఏంటంటే ఆ కాంబినేషన్స్ ఆ కంపోజిషన్స్ మనకు తెలియదు కాబట్టి ఏది ఎలా చేయాలి అది ఏదైనా కూడా అందరికీ అన్ని తెలుసండి, కాకపోతే ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అన్నది తెలియదు. అది తెలియడమే మీలాంటి వాటి దగ్గరికి రావడం. సో అలా ఏంటంటే ఈ కాంపోజిషన్స్ అవి మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లో ప్రొడక్ట్స్ తోనే మీరు చేస్తారు. కాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఏమేమి ప్రోడక్ట్స్? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే
యాజ్ పర్ ఆయుర్వేద నేను చెప్పాను కదా, అది దినచర్య ప్రకారం ఏవైతే కావాలో మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఎటువంటి సమస్య ఎగ్జాక్ట్లీ ఎటువంటి సమస్య లేకపోయినా మనం ఎప్పుడు ఇలా ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి కావాలో సమస్య అక్కర్లే, మన ఉన్న ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి మన ఆయుని ఆరోగ్యాన్ని రెండు పెంచుకోవడానికి ఏవి కావాలో మనం టూత్ పౌడర్ నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పాలల్లో ఏవి కలుపుకు తాగాలి, ముక్కులో నూనె వేసుకొని పడుకోవడం, ముక్కులో నూనె అంటే మీరు నేచురల్ డ్రాప్స్ పంపించారు నేజల్ డ్రాప్స్. అది మధు గారికి మొన్న కొంచెం కంజెషన్ అలా అనిపించి నాకు టక్కని ఇమీడియట్ గా పంపించిన అది గుర్తొచ్చింది. అది గురించి ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి అంటే ఆయన వాడారు. నిజంగా చాలా అంటే హాయిగా ఉంది, అంటే ఘాటుగా ఎక్కువ ఇరిటేటింగ్ అలా లేకుండా చక్కగా చాలా బాగుందన్నారు. అలాగే మీరు పంపించినది ఏంటి హెర్బల్ పౌడర్ చందన్ అసలు రాసుకుంటుంటేనే ఇంకా అద్భుతమైన ఫీలింగ్, అంటే చందనం వాసన వస్తూ చాలా బాగుందండి. అది కూడా వాడాను. మళ్ళీ పలాష్ ఆయిల్ అది టర్మరిక్ పౌడర్ నీళ్ళలో కలుపుకుని తులసి టర్మరిక్ ఇలా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి రెగ్యులర్ ప్రోడక్ట్స్ మన స్కిన్ కానీ హెయిర్ కానీ అలా దేనికి సంబంధించిన మనకి ఒక సమస్య ఉండాలి లేకపోతే ఒక దీర్ఘకాలిక రోగం ఉండాలి అలా ఏం అక్కర్లేదండి. మన దినచర్యలో మన రెగ్యులర్ గా వాడే వస్తువులన్నీ కూడా ఉన్నాయి. అలాగే గిర్గోమాత ఘీ అని, తర్వాత ఘీ ఉంది మన దగ్గర, నెయ్యి ఉంది, మాదే గోశాల ఉంది యాక్చువల్ గా గుజరాత్ లో. గిరుగోమాతలు ఇక్కడ మన ఒంగోలు గిట్టలో ఉన్నాయి. సో అవి అక్కడ గోశాల గురువు గారితో పెట్టాము మేము. కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్ చెప్పండి, ఏంటి మనకి ఎలాంటి ప్రోడక్ట్స్? ఇప్పుడు ఉదయాన్నే మీరు తులసి టర్మరిక్ బ్లెండ్ తీసుకున్నారు, అది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. అదేంటంటే మనం జస్ట్ రోజు మనం తాగుతాం నీళ్లు, జస్ట్ స్ట్రైట్ డ్రింకింగ్ వాటర్ ఆరో నుంచి వచ్చేది, అందులోనే ఈ పౌడర్ ఇప్పుడు 1 లీటర్లో ఒక చిటిక వేసేసి అంతే, అది తాగడం, అది రెడీ టు డ్రింక్ అది. సో అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి హెల్త్ కండిషన్ ఉన్నా లేకపోయినా కూడా ఈ నీళ్ళు తాగితే వాళ్ళకి ఇమ్యూనిటీ ఎప్పుడు బాగుంటుంది. సో అది క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే డయాబెటీస్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఏమీ లేని మామూలు వాళ్ళు ఒక దినచర్యగా మొత్తం ఇంటిల్లిపాది ఆ నీళ్ళు తాగుతాము మామూలుగా. అలాగే నేసల్ డ్రాప్స్ మీరు చెప్తారు కదా, అది ఏంటంటే మేము పచ్చకర్పూరం నువ్వుల నూనె ఈ రెండు కలిపి చేసిన ప్రోడక్ట్. సింపుల్, చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్. అది తెలియాలమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు కస్టమర్ వైపు నుంచి ఆలోచించి మొదలెట్టింది ఇది. ఇప్పుడు వాళ్ళు ఏం వేసుకుంటున్నారో తెలియకపోతే వాళ్ళకి నమ్మకం ఎలా వస్తుంది? రైట్, ఎగ్జాక్ట్లీ. నేను అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను. అంటే మీరు ఏదో హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ప్రతి ఒక్క చోట హెర్బల్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇది రెగ్యులర్ బేసిస్లో అయిపోయిందండి, ఒక పదమే కదా అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఆథెంటిసిటీ ఏంటి అన్నది. ఇప్పుడు మీరు దీంట్లో ఏం వాడాను అని ఖచ్చితంగా మీరు చెప్తుంటే ఇందులో హామ్ చేసేవి ఏమీ లేవు, ఇదన్నమాట వాడుతున్నారని మేము వాడడానికైనా ఒక నమ్మకం కలుగుతుంది. కానీ ఇవన్నీ ఎలా అమ్మా, మీరు ఈ హెర్బ్స్ కానీ ఇవన్నీ ఎలా సోర్స్? మాకు ఒక సోర్స్ హెర్బ్స్ ఏంటంటే మాకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని ICAR ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళవి మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రీసెర్చ్ సెంటర్ ఆనంద్లో ఉంది. సో వాళ్ళు మాకు ఇంక్యుబేట్ చేస్తున్నారు. సో వాళ్ళ మెడిసినల్ గార్డెన్స్ లో ఇవన్నీ చాలా మట్టుకు వాళ్ళు గ్రో చేస్తారు, గార్డెన్స్ నుంచి తెప్పిస్తారు డైరెక్ట్. ఇంకొకటి నాకు ట్రైబల్ ఫార్మర్స్ ఒడిశాలో బాగా, నేను ఒడిశాలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో నాకు బాగా పరిచయం ఉంది. నేను హెల్త్ కమ్యూనికేషన్ ఏరియాలో పనిచేశాను. మీరు ఏం వర్క్ చేశారండి? నేను యాక్చువల్గా ఒక డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలో, మీడియా ఏజెన్సీ అది బేసిక్లీ, కానీ డెవలప్మెంట్ సైడ్ పనిచేస్తాను. సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అండి? కంప్లీట్లీ హెల్త్. నేను హెల్త్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. మీరు తెలుసుకున్న ఆ చిట్కాలన్నీ ఇప్పుడు మనం చేయబోయే అదే బిల్వం విత్ శృతిలో ఆ చిట్కాలు, ఆ హోమ్ రెమెడీస్ అన్నిటి గురించి మనం చర్చించబోతున్నాం అండి. అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్. అలాగే మీకు ఏ విషయం గురించి మీరు వినదలుచుకుంటున్నారు, ఏ విషయం గురించి మీరు తెలుసుకోదలుచుకుంటున్నారు, అవన్నీ మీరు కమెంట్స్లో కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఆ టాపిక్ గురించి మేము మాట్లాడతాము. ఆ టాపిక్ గురించి వారికి తెలిసిన విషయాలు, వారికి తెలిసిన రెమెడీస్ తప్పకుండా వారు షేర్ చేస్తారు. బిల్వం విత్ శృతి అని నేను చెప్పాను కదా, మీకు ఒక సిరీస్ లాగా ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక సిరీస్ చేస్తున్నాము అని. దాంట్లో ప్రతి టాపిక్ని మేము టచ్ చేస్తాము. ఆ టాపిక్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి ఇవున్నా కూడా, అపోహలు ఉన్నా కూడా వాటన్నిటి గురించి మీరు కమెంట్ చేస్తే తప్పకుండా దాని గురించి వివరణ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో
ఎస్ మా ప్లీజ్ కంటిన్యూ. నేను వస్తూ ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను. అవును. అప్పుడు మాకు ఇక్కడ నాచారంలో ఒక ఆఫీస్ స్పేస్ ప్రస్తుతం ఉంది. సో అక్కడికి వచ్చి కూడా వాళ్ళు నన్ను కలిసి ప్రోడక్ట్ నాతో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకోవడం కూడా వాళ్ళు చేయొచ్చు. సో ఫిజికల్ కన్సల్టేషన్స్ ఉంటాయి, ఆన్లైన్ ఫోన్ కాల్ ద్వారా కూడా చేసి వాళ్ళు తీసుకోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళకి అర్థమైంది అంటే వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ హెల్త్ కండిషన్కి అయితే నాకు ఫోన్ చేసి తీసుకుంటే మంచిది, ఎందుకంటే నేను దాంతో పాటు వాళ్ళకి డైట్ అది చెప్తాను. ఇది ఎకో సిస్టమ్ ని కాపాడే ఒక ముఖ్యమైన ఇది కదండి. దీనికి గవర్నమెంట్ కూడా చాలా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, చేస్తుంది కదా, చెయ్యాలి. ఎందుకంటే ఇది ఎకో సిస్టమ్ ని కాపాడే ఒక ప్రయత్నం కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్, ఎటువంటి ప్రోత్సాహం ఉందండి? చాలా ఉంది. ఎందుకంటే మాది 21లోనే మేము మొదలెట్టాము. 21 సెప్టెంబర్లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి షో ఉంది, మన్ కీ బాత్. అవునండి, వినే ఉంటారు మన్ కీ బాత్. సో అందులో మన ఫార్ములేషన్స్ గురించి ఆయన చాలా ఇన్నోవేటివ్ ఫార్ములేషన్స్ అని చెప్పి ఆయన మనల్ని మెచ్చుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి దగ్గర నుంచి మనకి ఇది ఉంది. ఓ లవ్లీ. ఓకే, ఇట్స్ వండర్ఫుల్ అండి. అవును. అలాగే ఇప్పుడు ఈ నేను మెడిసిన్ ఆథెంటిసిటీ గురించి మాట్లాడినప్పుడు ఈ పాయింట్ డెఫినెట్ గా ఇట్ విల్ బి వెరీ వెరీ ఆఫ్ కోర్స్. అవునండి. నేను ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ సపోర్టెడ్ మాది. ఓకే ఓకే. అవును. ఇప్పుడు ఐసీఆర్ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకే ఓకే. ఈ DMAPR అని అంటారు, డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ రీసెర్చ్ అని. అది ఇట్ ఈస్ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అలాగే హైదరాబాద్లో మేనేజ్ అని ఇంకో ఇంక్యుబేటర్ ఉన్నారు, అది RKVY రఫ్తార్ ప్రోగ్రాంలో వాళ్ళు మమ్మల్ని ఇంక్యుబేట్ చేస్తున్నారు. మాకు ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు మాకు టెక్నికల్గా బిజినెస్ స్ట్రాటజీ తయారు చేయడం, నెట్వర్కింగ్, వీటి మీద కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే బయట ఇప్పుడు బుద్ధ ఫౌండేషన్ అని వచ్చింది, వాళ్ళు ఇంక్యుబేషన్ చేస్తున్నారు. మొన్ననే మాకు ఆ గుడ్ న్యూస్ తెలిసింది, మేము సెలెక్ట్ అయ్యాము అని. సూపర్. ఇంకొకటి అంటే మీరు కెరియర్ని కాదని అది పక్కన పెట్టి, అంటే తక్షణంగా నెలకింత జీతం, చక్కగా ఒక సెక్యూర్డ్, ఒక సేఫ్టీ ఉన్న ఒక దీన్ని వదిలేసి మీరు ఇలాంటి ఒక టేకప్ చేయడంలో మీకు ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఒక భయమే లేదా మీకు? ఒక ఎలా మీరు ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారు అసలు? అది యూజువల్గా హాయిగా ఉంది కదా ప్రాణం, ఉద్యోగం చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఫ్యామిలీ ఉంది, చక్కగా అలా వెళ్ళి అన్ని బాగున్నప్పుడు ఎందుకు రిస్క్ చేయడం? సో అలాంటప్పుడు మీరు అవన్నీ కాదని చెప్పి మీరు ఎలా? నేను అంటే అదే చెప్తున్నా, అక్క వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది నేను ఇప్పుడు ఆయుర్వేదంలో పనిచేయాలని. నా లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ నాకు ఇష్టం ఆయుర్వేదం. అందులో ఏదో ఒకటి చేయాలని బాగా ఉండేది. అది ఉంది, యాక్చువల్గా ఉండేది కాదు, ఉంది. అప్పుడు నేను గురువుగారిని కలిసినప్పుడు ఆయన నేర్పించాక ఆయన ఏమన్నారు అంటే మీరు కంపెనీ పెట్టండి అన్నారు. నేనైతే నార్మల్గా ఏదో చిన్నగా చేసి ట్రస్ట్ లాగా పెట్టి గోశాల నడుపుకుంటూ ఇది చేస్తూ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చుకోవడం చిన్న స్కేల్లో అనుకున్నారు. ఆయన అలా కాదమ్మా, ఇది పెద్దగా అయ్యే అవకాశం ఉంది, ఇది అమ్మవారు చెప్తున్నారు, నేను కాదు, మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా పెద్దదవుతుంది అంటే, స్వామి మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, అంటే ఇంకా ఈ టైంలో ఏముంది, ఒకటి జాబ్, ఇల్లు, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాంటి జర్నీ మీరు నాకు చెప్తున్నారు అంటే, నాకు తెలియదు, ఇది అమ్మవారు చెప్పారు, మీరు నడవండి, నడుస్తుంటే అది అలా ఇదైపోతుంది, ఓపెన్ అవుతుందని. మా ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, అందరూ అకాడమిషియన్స్. సో ముందర ఫ్యామిలీని ఒప్పించి మా వారిని, మా పిల్లల్ని, ఫ్యామిలీలో ఇలా ఎవరు లేరు, దాంట్లో లేరు, అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతే. అందులో ఏంటి ఉద్యోగాలు కూడా ఐటీ కానీ లేకపోతే వీళ్ళు ఈ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళంతా కూడా. అలాంటిది ఇది అంటే కొంచెం ముందర భయం ఉండింది. నాకన్నా మా వారికి ఎక్కువ ఉండేది, ఎలాగా ఈ టైంలో ఏం చేస్తావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, సుఖానున్న ప్రాణం ఎందుకు పెట్టుకోవడం, ఏమో మరి నాకు పెద్దగా తెలీదు. కానీ ఏంటంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ లోపల బిల్వంని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా కూడా తీసుకోవాలని, అంటే ఉద్యోగంతో హాయిగా ఉంది అలా అనుకోకుండా మీరంటూ ఒక ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకుని, అంటే నిజంగా ఆడవారికి కూడా చాలా స్ఫూర్తిదాయకం అండి ఇలాంటి ఒక స్టెప్. ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని ఒక తపన మనకున్నప్పుడు
కాస్త రిస్క్ అవసరం, రిస్క్ చేయాలి. అండ్ ఆ రిస్క్ చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే ఇది సమాజానికి హాని చేసో లేకపోతే ఇంకో రిస్క్ కాదండి. ఇది నలుగురికి ఉపయోగపడే రిస్క్, నలుగురికి మంచి చేస్తున్నా ఉన్న ఆత్మ సంతృప్తి కలిగే ఒక రిస్క్ ఇది. సో ఇలాంటి రిస్కులు చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాం. అంటే నలుగురికి ఉపయోగపడే రిస్క్ ఇది చాలా బాగుంటుంది కూడా. మేము సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ఇది స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అందరికి ఇచ్చినప్పుడు ప్రివెన్షన్గా తర్వాత క్యూరేటివ్ కూడా ఇచ్చాం మేము. ఓకే, రికవర్ అవుతున్నప్పుడు వాళ్ళకి కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అమ్మా ఇది నిజంగా నేసల్ రాస్ మీరు వేసుకున్న ఎడిబుల్ క్యాంఫర్ విత్ సెస్మీ ఆయిల్ ఎంతో బాగుంది, అసలు మా కప్పం అంతా బయటకు వచ్చేసింది దానంతట అదే అని చాలా అసలు వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు వర్త్ టేకింగ్ ద రిస్క్ అనిపించింది. ఎందుకంటే రిస్క్ ఎనీవే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది లైఫ్ లో, ఇట్స్ ఓకే, కానీ ఇది వర్త్ ఇట్. అది అంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది మనం చేసిన ఒక పని నలుగురికి నచ్చి వాళ్ళు ఒక్క మాట. ఇప్పుడు యూజువల్ గా నాకు కూడా అంటండి, ఇన్ని సీరియల్స్ ఎక్కడో యాక్ట్ చేస్తాను, క్యారెక్టర్ బాగుంటుంది, ఎవరైనా వచ్చి ఇలా ఎక్కడైనా పలకరిస్తారు, అమ్మ మీరు అది చేసింది బాగుంది అని ఒక మాట అన్నారనుకోండి, ఈ పడిన కష్టం అంతా పక్కన పడిపోద్ది. అసలు ఒక్క మాట చాలా ఆనందాన్ని ఇస్తుంది. బూస్టప్ అంటే ఎంత కష్టమైనా పడవచ్చులే అనిపిస్తుంది ఒక్క చిన్న మాట. అది చాలా సంతృప్తిని ఇస్తుంది. అండ్ ఇదే నా ఉద్దేశం కూడా ఆయుర్వేదంలో, ఇదేంటంటే బిజినెస్ సరే చేస్తున్నాము, అది అందులో ఉంటుంది రిస్క్, కానీ ఏంటంటే ఆయుర్వేదంలో ఏదో మనం చేయగలుగుతున్నాం, మళ్ళీ పాత ఇంటి చిట్కాలన్నీ మనం వెనక్కి తీసుకొస్తున్నాం, నలుగురికి ఉపయోగపడుతున్నాం. సో దాంట్లో ఎక్కువ ఆనందం నేను చూస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇది ఒక్కటే కాదు, బిల్వం హెర్బల్స్ లో నా విజన్ ఏంటంటే ఇది చేశాక నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్ హీలింగ్ సెంటర్స్ మేము పెడదాం అనుకుంటున్నాం అక్రాస్ ఇండియా. అమ్మవారి దయంలో హైదరాబాద్ అనే అనుకుంటున్నాను, ముందర చూడాలి. అదే డెఫినెట్ గా అది కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని, ఇంకా మంచి వృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్స్ మన ఏవైతే ఉన్నాయో మన బిల్వం హెర్బల్స్, ఇవి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వాడచ్చు అండి? అందరూ వాడచ్చు? చంటి పిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వాడచ్చు. వాటికి ఏంటంటే డోసేజీలు తగ్గిస్తాం, వాడే విధానం మారుస్తాం. ఓకే ఓకే, ఇవన్నీ ప్రోడక్ట్ అయితే వాడచ్చు. కాకపోతే మనం అంటే చిన్నపిల్లలకి సిరప్ లాగా ఎలా ఇస్తాము, ఇంజెక్షన్ టాబ్లెట్ బదులు అలాగా. అది ఉదాహరణకైనా ఆమ్లా టర్మరిక్ బ్లెండ్ అని అవుతుంది. అది మామూలుగా డయాబెటిక్ సప్లిమెంట్ కిట్ లో అదొకటి, డయాబెటీస్ తగ్గిస్తుంది. కానీ అది ఇంకొకటి ఏం చేస్తుందంటే మన న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ పెంచుతుంది. సో ఆమ్లా టర్మరిక్ బ్లెండ్ అని ఒకటి ఉంది యాక్చువల్గా. అదేంటంటే యాక్చువల్గా డయాబెటిక్ సప్లిమెంట్, నిషామ్లకి అంటారు ఆయుర్వేదంలో కూడా దాన్ని. కానీ అదే ఏంటంటే అబ్జార్ప్షన్లో కూడా పెంచుతుంది మాట. ఇప్పుడు మనం తినే ఆహారం డైజెషన్ అయ్యాక అది అబ్జార్బ్ అయితేనే మనం తిన్న ఏదైతే మనం కూరగాయలు, వైటమిన్స్, మినరల్స్ ఎంత అబ్జార్బ్ అవ్వాలో అవి సరిగ్గా అవుతాయి. ఓకే, సో అందుకని అదేం చెప్తామంటే చిన్నపిల్లలకి ఎనిమిక్గా ఉన్న, వీక్నెస్ ఉన్న, వీటన్నింటికి కూడా మనం చెప్తాం. డయాబెటీస్లో ఆమ్లా టర్మరిక్ బ్లెండ్ వేడి నీళ్ళతో వేసుకోమని చెప్తాం. అది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జనరల్ హెల్త్ కింద ఇద్దాం అనుకుంటుంటే అది వాళ్ళకి తేనెతో ఇమ్మంటాం, క్వాంటిటీ తగ్గిస్తాం. సో ఇలాంటి వేరియేషన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రోడక్ట్స్ అన్ని అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. నేను ఒకటి ఏంటంటే కెమికల్ ప్రిజర్వేటివ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ కానీ, కలర్స్ కానీ ఎటువంటి హానికరమైనవి ఇందులో లేవు. కాబట్టి అందరూ ఇప్పుడు మెంతులు, వాము, జీలకర్ర ఇవి చిన్నపిల్లలకి పెట్టచ్చా పెట్టకూడదు అలా ఉండదు కదా, పెట్టచ్చు కదా, అన్ని పెట్టచ్చు. అలాగే కానీ వాళ్ళకి తక్కువ మోతాదులో ఇస్తాం, వాళ్ళకి కొంచెం కారం తగ్గిస్తాం, కొంచెం ఉప్పు తగ్గిస్తాం, పులుపు తగ్గిస్తాం, అలాగే కూడా కొంచెం తగ్గించి ఇస్తాం, విధానం వేరే చేస్తాం. అంతేగాని అందరికీ ఇది చాలా సేఫ్, 100% న్యాచురల్ కనుక. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఎన్ని రకాల డిసీజెస్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం అండి. మెయిన్ ముఖ్యంగా మహమ్మారి క్యాన్సర్, అంటే దానికి రిలేటెడ్గా, దానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేయడం కానీ, దానికి రిలేటెడ్గా ఏమైనా చేయడం కానీ జరుగుతుందండి? అవునండి, ఇప్పుడు కొత్తగా అంటే బిల్వం హెర్బల్స్ అనేది ఇప్పుడు ప్రోడక్ట్స్ కన్సల్టేషన్స్ పెట్టాము, అది కంపెనీగా పెట్టాం, ప్రైవేట్ లిమిటెడ్. దాంతోపాటు లక్ష్మీ బిల్వం ఫౌండేషన్ అని ఫౌండేషన్ క్రియేట్ చేసాము. దాంట్లో ఏంటంటే ప్రత్యేకించి క్యాన్సర్ గురించి మేము పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే మా దగ్గర ఆల్రెడీ ప్రివెంటివ్ కేర్కి, క్యాన్సర్కి, తర్వాత క్యాన్సర్ రికవరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకి మేము డయట్, సప్లిమెంట్స్, వాళ్ళ మొత్తం దినచర్య అవి ఆల్రెడీ చేస్తున్నాం. కానీ ఏంటంటే ఈ లక్ష్మీ బిల్వం ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్లో ఇప్పుడు యుఎస్ వాటిల్లో ఉన్నట్టు సపోర్ట్ గ్రూప్స్ లేవు.
సో ఇండియాలో ఆ సపోర్ట్ గ్రూప్స్ పెట్టి యాక్టివ్గా వాళ్ళు ఒకరితో ఒకరు వాళ్ళు నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ గురైన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత ఉన్నా వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలిగేది ఇంకోరు ఆ జర్నీలో అటువంటి ట్రీట్మెంట్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి వాళ్ళు కలిసి మాట్లాడుకొని నీకలా ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో వి షేర్ అలాగే వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటి డిస్కషన్ ఫారమ్స్ పెడదామని. అలాగే ఇప్పుడు కొన్ని వాళ్ళకి యాక్సెసరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కీమో తీసుకుంటున్న వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి అది చాలా పెద్ద సమస్య. వాళ్ళు ట్రీట్మెంట్ కన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డిమోటివేట్ అవుతారు, వీక్ కూడా అయిపోతారు. సో అవన్నీ అడ్రస్ చేయడానికి కూడా వాటి ఎటువంటి ఆహారం అసలు తినాలి, ఆ కన్సల్టేషన్స్ అవన్నీ మొత్తం అంతా పెట్టి, అలాగే మేమేమోని వాళ్ళ కన్సల్టేషన్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చి ఇలా తినాలి. ఎందుకంటే వాళ్ళ కీమోలోనే రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళ టేస్ట్ బర్డ్స్ మారుతూ ఉంటాయి, టేస్ట్ ప్రిఫరెన్సెస్. ఒకసారి ఒకటి తినాలని ఉంటుంది, ఇంకోసారి ఇంకోటి తినాలని, కొన్నిసార్లు ఏవి తినాలని ఉండదు. కానీ వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి, హౌ టు ఫైట్ దట్ స్టేజ్ అన్నది వాళ్ళకి టిప్స్ ద్వారా అవన్నీ వాళ్ళకి ఇచ్చి కాన్స్టెంట్గా వాళ్ళతో టచ్లో ఉండేటట్టు ఈ ఫౌండేషన్ మేము ఏదైతే పెట్టామో దాని ద్వారా చేద్దామని నిర్ణయించుకున్నాం. సో అది స్టార్ట్ చేసాం కూడా. అదొకటి అంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా అలా ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మాస్టెక్టమీ అయితే వాళ్ళకి బ్రెస్ట్ చేసుకోవడం రీసరెక్షన్ చేసుకోవడానికి డబ్బులు ఉండకపోవచ్చు, కానీ మరి వాళ్ళు వియర్డ్గా ఫీల్ అవుతారు రికవర్ అయ్యాక. సో అలాంటి వాళ్ళకి దానికి కావాల్సిన యాక్సెసరీస్ మేము కొని పెట్టి వాళ్ళకి అది మేము ఇవ్వచ్చు. వాళ్ళు అది రికవర్ అయ్యాక అది చేసుకున్నాక మళ్ళీ మేము తీసుకోవచ్చు. అలాగా తర్వాత విగ్స్ అది కూడా మేము యాక్చువల్గా లో కాస్ట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రెంట్ అంటే రెంట్, ఎందుకంటే వాళ్ళకి అది టెంపరీ ఫేజ్. తర్వాత హెయిర్ యాక్చువల్గా వాళ్ళకి ఇంకా బాగా గ్రో అవుతుంది. కానీ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎలాగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయేమో, లేకపోతే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయా? చేస్తున్నాం, ఇప్పుడే మొదలెట్టాము. రిజిస్ట్రేషన్ అది ఎస్, ఇది కూడా ప్యారలల్గా మేము ఇప్పుడు చేస్తున్నాం. ఎస్, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, కన్సల్టేషన్స్, డయట్, సప్లిమెంట్స్ అన్ని కూడా. మనం ఈ టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం. ఉన్నది తప్పకుండా చాలా అవసరమైన. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు వాళ్ళకే వస్తుంది, ఇది చేశారు కనుకనే వాళ్ళకి అది వచ్చింది, సో ఇది ఆపేస్తే వాళ్ళు అలా లేదమ్మా. క్యాన్సర్ వయసుతో నిమిత్తం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చేస్తుంది, జెండర్తో లేదు. పోనీ నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి అందుకు వచ్చాయి, హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఎందుకు వస్తుందో తెలీదు, కానీ వచ్చి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళకి ఒక చేయూతిద్దాము. ప్రివెన్షన్ కూడా ఏమైనా ఉంది. అది కూడా మేము ఇస్తాం యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎవరైనా జీన్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రిపోర్ట్లో వస్తే వాళ్ళు ప్రివెన్షన్కి మేము వాళ్ళకి సప్లిమెంట్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న అంటే వాళ్ళకి సప్లిమెంట్స్. ఇప్పుడు పసుపు ఫర్ ఎగ్జాంపుల్ మంచి యాంటీ ఆక్సిడెంట్, అది ఏ ఫామ్లో తీసుకుంటే అండ్ ఎటువంటి డయట్ తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గచ్చు అన్న దీంతో మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. డయట్ అండ్ దినచర్య, అవసరం కూడా చాలా అవసరం. మోరల్లీ, ఫైనాన్షియలీ అన్ని విధాలా దే నీడ్ దట్. ఆఫ్ కోర్స్ అది ఇప్పుడు చాలా చాలా అవసరం, మెయిన్ విషయం కాబట్టి. ఎందుకంటే వాళ్ళే కాదండి, అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను చాలా చూసాను. ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది, వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ అంతా అటెండ్ అవుతుంది, కానీ అటెండ్ అవుతున్న వాళ్ళ మీద ఎవరికి ధ్యాస ఉండదు. వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, సరైన తీసుకున్నారా ఆహారం, వీళ్ళకి ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎకనామికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి మనం సరిగ్గా ఆహారం అందించడానికి చాలా మంది తల్లిదండ్రులు కానీ లేకపోతే స్పౌసెస్ కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ కాంప్రమైజ్ అయిపోతారు. వాళ్ళకి కూడా మేము యాక్చువల్గా కౌన్సిలింగ్ సెషన్స్ అవి ఇస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళని చూస్తూ వీళ్ళు ఎంత చాలా బాధ అండి, చాలా బాధపడతారు. మన మనిషి మన ఎదురుగా అలా ఇదవుతూ ఉంటే అది ఆ పెయిన్ తీసుకోలేము, ఏంటంటే అది మనం తీసుకోలేము, వాళ్ళు సఫర్ అవుతుంటే చూడలేము. సో వాళ్ళకి చాలా చాలా ఇప్పుడు మన పేషెంట్ కి ఎంత అవసరమో, ద పర్సన్ హూ ఇస్ సఫరింగ్ కి ఎంత అవసరమో దాన్ని మించిన అవసరం వెనకాల ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఆ విధంగా కూడా సో ఇవన్నీ మేము కలిసి చేస్తున్నాం ఈ లక్ష్మీ బిల్వం ఫౌండేషన్. సో మచ్ మా సుధా గారు, చాలా చాలా మంచి విషయాలు. అంటే నిజంగా నేను ఎప్పటి నుంచో ఒక ఆర్టిస్ట్గా ఉన్నా కూడా నాకేంటంటే
ఏదో ఒకటి నా వంతుగా నేను ఏదైనా అది ఏం చెప్పాలో నాకు నిజంగానే తెలియదు. వాళ్ళకంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పాలి. అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏదైనా నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలని. ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటి, హెల్త్, ఆరోగ్యం. సో అది నాకు ఒక మంచి టాపిక్ ద్వారా నేను వాళ్ళ ముందుకు వస్తున్నాను. వాళ్ళకి ఏదో ఒకటి నా వంతుగా నాకు తెలిసిన ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను మీతో ఇలా బిల్వం విత్ శృతి అని స్టార్ట్ చేయడం జరుగుతోంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ బిల్వం గురించి క్షుణ్ణంగా మీరు మొత్తం అన్నీ చెప్పారు. అండ్ వ్యూవర్స్కి కూడా అన్ని వివరాలు మేము కవర్ చేసాం. మ్యాక్సిమం వారి దగ్గర ఉన్న వివరాలన్నీ నేను చెప్పాను. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ బిల్వం హెర్బల్స్ని మనం తీసుకోవాలి, మనం పర్చేస్ చేయాలి, మనం కొనుక్కోవాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, అది కొనుక్కోవాలంటే ఎక్కడ, ఏంటి, ఎలా? బిల్వం హెర్బల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అంటే బేసికల్ మమ్మల్ని కాంటాక్ట్ చేసేది వెబ్సైట్ ఉందమ్మా, bilvamherbals.com అని. bilvamherbals.com. అక్కడికి వచ్చి వాళ్ళు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్. ఎక్కడైనా ఇండియాలో కానీ బయట కూడా మేము యూఎస్ అవి కూడా పంపిస్తాం. అబ్రాడ్ కూడా మనం పంపిస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే నాతో కన్సల్టేషన్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ అది ఇస్తాను. నాకు వాళ్ళు కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకొని తర్వాత నేను వాటికి కన్సల్టేషన్లో దినచర్య ఏంటి, వాళ్ళ డయట్ ఏంటి, ఇవన్నీ కలిపి నేను వాళ్ళకి చెప్తారు. సో ప్రతి ప్రాబ్లంకి మరొక సొల్యూషన్ నేను చెప్తాను. అది చెప్తూ నేనేం చేస్తాను అంటే, సో ఇక్కడ మేము హైదరాబాద్లో నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాచారంలో మాకు చిన్న ఆఫీస్ స్పేస్ ఉంది. అక్కడ నేను వాళ్ళ అపాయింట్మెంట్స్ మేము ఫిక్స్ చేసుకుంటాము. వచ్చినప్పుడు కన్సల్టేషన్స్ అక్కడ ఫిజికల్గా నేను తీసుకుంటాను నాచారంలో. లేదు వాళ్ళకి అర్జెంట్ అంటే ఫోన్ ద్వారా కూడా కన్సల్టేషన్స్ నేను తీసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ అవి వచ్చాక నేను చెప్తాను అవి ఎలా వాడాలి. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే వాట్సాప్ లో ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు వెబ్సైట్ కి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫోన్ నెంబర్ ద్వారా. ఇప్పుడు అంటే ఇది ఎలా కాంటాక్ట్ చేయాలి ఏంటి అని నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. అలాగే bilvamherbals.com. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని ఆరోగ్యం గురించి కానీ బిల్వం హెర్బల్స్ గురించి కానీ ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే, ఇది ఎటువంటి రిస్క్తో కూడుకున్న విషయం కాదండి. ఎందుకంటే అన్ని హెర్బ్స్, మూలికలు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనూ ఆ ఆరోగ్యాన్ని మనకున్న ఆరోగ్యాన్ని మనం వెనక్కి తెచ్చుకోవడం కోసం, అంటే ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ అలాంటివి ఏమి వాడకుండా తయారు చేస్తున్న హెర్బల్స్, అలాంటి తయారు చేస్తున్న మెడిసిన్స్. కాబట్టి నేను కూడా చాలా ఏమంటారు రిస్క్ ఫ్రీ. ఎందుకంటే మీ అందరికీ నేను ఒక విషయాన్ని నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే దాని మీద ఒక అథెంటిసిటీ ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉండే ఒక మాట నేను చెప్తున్నాను అంటే అది మీరు నమ్ముతున్నారు అంటే, మీరు విశ్వసించాలి అంటే దానికి నేనెంత నమ్మాలి. సో నేను నమ్మానండి. నిజంగా చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వారి మాటల్లో చాలా విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సందేహాలు మీకు అనిపించినా దయచేసి మీరు కమెంట్స్లో చెప్పండి. అలాగే బిల్వం విత్ శృతి అని మన సిరీస్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే మీకు ఆ సిరీస్గా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి మనం అక్కడ డిస్కస్ చేస్తాము. మనం హోమ్ రెమెడీస్ తెలుసుకుంటాము. అలాగే మన దగ్గర ఉన్న బిల్వం హెర్బల్స్ కూడా ఏ ఎలిమెంట్కి ఏ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాము. మీకు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు, ఏ విషయం గురించి మనం ఒకసారి కాల్స్ కూడా తీసుకుందామండి. సో కాల్స్ కూడా మేము తీసుకుంటాము. అలాగే మీరు ఏ విషయం గురించి మీరు వినాలనుకుంటున్నారు, ఏ విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పర్వాలేదు. అది వంటింట్లో సంబంధించిన విషయమా అయినా కూడా పర్వాలేదు. సో మీరు కమెంట్లో చెప్పండి. దయచేసి ఆ విషయం గురించి మేము మాట్లాడడానికి, మాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శృతి రాగాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బిల్వం విత్ శృతి. ఎందుకంటే రాబోతుంది కాబట్టి ముందే బిల్వం విత్ శృతితో మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్టు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బిల్వం హెర్బల్ ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయాలి, ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే bilvamherbals.com అనే వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు 999 రూపాయలు అండ్ అబోవ్ కానీ పర్చేస్ చేస్తే అక్కడ మీరు ప్రోమో కోడ్ BILVAM ఆల్ క్యాప్స్ ఇది టైప్ చేస్తే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుందండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీరు అక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని అన్ని పర్చేస్ చేయండి. ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. bilvamherbals.com మర్చిపోకండి. అండ్ 999 రూపీస్ ఆర్ అబోవ్ మన ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి అంటే శృతి రాగల్ ఛానల్లో నుంచి మనం కానీ
లాగిన్ అయితే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుంది. సో హ్యాపీ షాపింగ్.